ఫస్ట్ ఆఫ్ ఆల్ శివకార్తికేయన్ గారు, ఐ లైక్ యూ, అండ్ రెమో, ఐ లవ్ యూ. ఎందుకంటే మీ సినిమాలన్నీ ఇక్కడ ఫాలో అవుతుంటాం మేము. లక్కీలీ అంటే అన్ని సినిమాలు ఇక్కడ రీమేక్ చేయబడ్డాయి. ఫస్ట్ టైం మీ సినిమాని మీరే తెలుగులో చేయబోతున్నారు, అండ్ వామ్ వెల్కమ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అంటే కష్టపడి పైకి వచ్చిన హీరోస్లో అంటే ఎస్పెషల్గా శివకార్తికేయన్ గారి గురించి చాలా విన్నాం. చాలా తక్కువ టైంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇట్స్ అ గ్రేట్ వర్క్ యూ డిడ్. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను 2 times బ్యాక్ వచ్చి చూశాను. ఫస్ట్ శివకార్తికేయన్ గారిని చూశాను, ఒక హీరో. మళ్ళీ కట్ చేస్తే నర్స్ గెటప్లో ఒక అమ్మాయి వస్తుంది, ఎవరో హీరోయిన్ అనుకున్నాను. సరే కీర్తి సురేష్, ఇద్దరు హీరోయిన్లు అనుకున్నాను. మళ్ళీ కొంచెం దూరం వచ్చాక డౌట్ వచ్చి మళ్ళీ కట్ బ్యాక్ వచ్చి చూస్తే మళ్ళీ శివకార్తికేయన్ గారు ఎంత అందంగా. మరి అక్కడ ఎంతమంది లవ్లో పడ్డారో తెలియదు, కానీ ఇక్కడ మేము చాలామంది కనెక్ట్ అయ్యాం. సో రాజుగారు మంచి హ్యాండ్ రైజింగ్లో ఉంది అయింది మా రాజుగారిది. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్టే. తమిళనాడులో కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది, అండ్ చాలా మంచి టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. పిసి శ్రీరామ్ గారు, ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు మీట్ హిమ్. ఈ అకేషన్లో ఫస్ట్ టైం అంత గొప్ప లెజెండరీ టెక్నీషియన్ కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే అనిరుద్ధ్ గారు. సో వీళ్ళందరి కాంబినేషన్లో చాలా పెద్ద సక్సెస్ అయిన సినిమాని తెలుగులో రాజు గారు తీసుకురావడం. సో శివకార్తికేయన్ గారికి కూడా చాలా అంటే మా తెలుగు హీరోలకి దగ్గరగా మీరు చాలా అంటే మా హీరో అనే ఫీలింగ్ మాకు వచ్చింది. సో డెఫినెట్లీ యూ కెన్ రాక్ హియర్ ఆల్సో. అలాగే అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ కన్నన్ గారు, అలాగే సతీష్, కమెడియన్ సతీష్ గారికి కూడా అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా షూటింగ్ శతమానం భవతి షూటింగ్ అవుట్డోర్ షెడ్యూల్ లాస్ట్ మంత్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారు సార్ ఒక తమిళ్ ట్రైలర్ వచ్చింది చూస్తారని ట్రావెల్లో చూపించాడు. ఐఫోన్లో చూసి అరే భలే ఉంది అన్నాను. సార్ ఇది నాకు తెలిసిన వాళ్ళది, మీరు ఏదైనా రీమేక్ చేస్తారా ట్రై చేయనంటే, జనరల్గా ఇప్పటివరకు ఈ 25 ఫిలిమ్స్లో నేను ఎప్పుడు రీమేక్ చేయలే. సో స్ట్రేట్ ఫిలిమ్స్లో ఉన్నాం కదా, బట్ చూస్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ట్రై చేద్దాము ఒకసారి కనుక్కో రాజా అని చెప్పాను. రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఆ ట్రైలర్ హాంట్ చేస్తుంది. దానికి ఒక రీజన్ ఉంది. అంటే ఒక లేడీ గెటప్లో ఈ సినిమా వస్తుందని తెలిసినప్పుడు నేను ఎప్పుడో ఒక 4-5 years బ్యాక్ ఒక కథ విన్నాను, అది బాగా నచ్చింది. సో ఒక హీరో ఇలా లేడీ గెటప్లో చేయడం అనేది ఎప్పుడో మనము దాదాపు ఒక 15 years బ్యాక్ కమల్ హాసన్ గారు చేశారు, అంతకుముందు వెళ్తే నరేష్ గారు చేశారు. సో ఆ సినిమాలు ఆడాయి. ఎందుకో చూడగానే ఈ సినిమా బాగా ఆడుద్ది అనిపించి సో అప్రోచ్ కండి అని చెప్పాను. కట్ తర్వాత నా షెడ్యూల్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక మాలా మేడం లాస్ట్ మాకు ఓకే బంగారం సినిమా అప్పుడు మణిరత్నం గారికి తన అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉంది. తను ఫోన్ చేసి సార్ మీరు ఇలా ఈ సినిమా గురించి అడిగారంట, ఆ ప్రొడ్యూసర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అదేంటి నేను అడిగితే ప్రొడ్యూసర్ వచ్చి నన్ను కలవడం ఏంటి, నేను కదా వెళ్ళి అడగాలి అన్నాను. నో సార్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ మిమ్మల్ని వచ్చి కలవటానికి, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. వన్ ఫైన్ డే రాజా కేమ్ వచ్చి సార్ ఇలా మేము ఆ సినిమా తీసాము తమిళ్లో, మీరు ఒకసారి కాపీ రెడీ అయ్యాక చూస్తారని. నాకు రైట్స్ దొరికితే తీసుకొని చేసుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి వచ్చి డోర్ తట్టడం అంటారు కదా, వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. సో కేమ్ సినిమా రెడీ అయ్యాక చెన్నై ఇన్వైట్ చేశారు. ప్రివ్యూ థియేటర్లో నాకు తమిళ్ 60-70% అర్థం కాదు, ఒక 30% ఐ నో తమిళ్ టెక్నీషియన్స్ ద్వారా వాళ్ళ ద్వారా నేర్చుకున్నది. చూస్తున్నంతసేపు సినిమా స్టార్ట్ కానీ పీసీ గారు నా పక్కన కూర్చొని ఒక 15 minutes ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. చూస్తున్నంతసేపు నేను ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా అయిపోయాక డైరెక్టర్ని అండ్ హీరోని అందరినీ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అందరితో ఫోన్లో మాట్లాడి వాట్ ఏ ఫీలింగ్. అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూడగానే, అది తమిళ్ సినిమా, నేను ఇంత ఎగ్జైట్ అయింది ఒక్కరిని కూర్చొని చూసినప్పుడు రెమో. సో ఎగ్జైట్ అయిపోయాను. బట్ నాకు ఒక భయం, నేను ఒక్కరిని చూశాను, బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా థియేటర్లో చూడాలి. సో 4-5 daysలో సినిమా రిలీజ్ ఉంటే చెన్నై వెళ్ళిపోయి మార్నింగ్ షో 8 o'clock షో వెట్రీ థియేటర్ అని ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ థియేటర్లో కూర్చొని చూస్తే నేను ఎంజాయ్ చేసిన దానికి డబుల్ రెస్పాన్స్ ఆడిటోరియంలో కనిపించింది నాకు. నేను ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశాను అంటే, నేను జనరల్గా తెలుగు సినిమాని ఎలా అబ్జర్వ్ చేస్తానో అలాగే అబ్జర్వ్ చేస్తున్నా, సేమ్ రెస్పాన్స్. ఎస్ ఐఎమ్ రైట్, నేను అనుకున్నట్టే సినిమా ఉంది అంటే మళ్ళీ సేమ్ డే
తమిళనాడులో ఎంక్వైరీ చేస్తే ఇదే సినిమా సూపర్ హిట్ అన్నారు. సో ఇది ఒక రెమో వాళ్ళు నా దగ్గరికి రావడము, నాకు నచ్చడము, ఇవాళ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా చూపించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి శంకర్ గారు అడిగారు వైశాలి సినిమాని రిలీజ్ చేయమని. వైశాలి సక్సెస్ అయింది. తర్వాత మణిరత్నం గారిది లాస్ట్ ఇయర్ ఓకే బంగారం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని కూడా తెలుగు ప్రేక్షకులకి షూర్ షాట్ హిట్ ఫిలిం కాబట్టి నాకు టెన్షన్ లేదు. దిస్ గోయింగ్ ఇస్ అ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ డబ్బింగ్ సినిమాల్లో. సో అబౌట్ రెమో దిస్ నవంబర్లో రిలీజ్ చేయబోతున్నాం తెలుగు ప్రేక్షకులకి. పోతే హీరో శివకార్తికేయన్ గురించి ఇప్పటివరకు తను 10 ఫిలిమ్స్ తమిళ్లో చేశారంట. నేను ఇప్పటివరకు ఏ సినిమా చూడలేదు, ఇదే ఫస్ట్ చూశాను. సో చూడగానే అంటే హీరో పర్ఫార్మెన్స్ చూసి నిజంగా నాకు చాలాసేపు ఫోన్లో మాట్లాడాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటే ఎంతో ఎక్స్పీరియన్స్, ఒక 25-30 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ని తను 3 వేరియేషన్స్ మూవీలో టోటల్గా ఆ వేరియేషన్స్ అన్నీ చేయడం అనేది రియల్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సో దానికి ముందు నేను లవ్లో పడిపోయాను. నిజంగా అనిల్ ఇందాక వేరే రకంగా చెప్పాడు, ఆ లవ్లో కాదు, హీరోతో లవ్లో పడిపోయాను. అండ్ ఒక్కొక్క టెక్నీషియన్స్ ఈజ్ ఎ గ్రేట్ డిఓపి పీసీ గారి గురించి మాట్లాడేంత అర్హత కూడా లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పీసీ గారి సినిమాలు చూస్తూనే ఉన్నాం. పీసీ గారు కానీ అండ్ ఈజ్ ఎ కొలవరి అనిరుద్ ఈజ్ ఎ మ్యూజిక్ కానీ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అండ్ డైరెక్టర్ని కూడా నేను ఇంతకుముందు కలవలేదు, ఇప్పుడే తన ఫస్ట్ ఫిలిం అంటే ఒక ఫస్ట్ ఫిలింని ఇంత అద్భుతంగా తీసినందుకు కన్నన్ గారు ఈజ్ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీవన్. అంటే ఎప్పుడు ఒక సినిమా సక్సెస్కి ఎప్పుడు నేను ఏదైతే బిలీవ్ చేస్తానో, ఎప్పుడు నేను ఏదైతే చెప్తానో, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అది చిన్న పెద్ద అనేది కాదు. ఒక సినిమా సక్సెస్ కావాలంటే అందరూ కుదిరితేనే ఆ సినిమా రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు రెమో అనే ఫిలిం తమిళ్లో దాదాపు 65 to 70 crores కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్. సో ఓల్ టీమ్ అలా సక్సెస్ఫుల్ సినిమాని తయారు చేశారు. సో తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాల్సింది ఏం లేదు. మీరు మంచి ఎక్కడున్నా మనం రెడీగా ఉంటాం వెల్కమ్ చెప్పడానికి. తమిళ్ నుంచి ఆల్రెడీ ఎప్పటి నుంచో కమలాస్, విక్రమ్ గారు, విజయ్ గారు ఇట్లా అందరినీ మనం వెల్కమ్ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు శివకార్తికేయన్ గారు కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతో వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ శివ గారు అండ్ వెల్కమ్. ఈ సినిమాలన్నీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. వెల్కమ్. Learn, and also I don't know English. I want to learn, but I am learning from first standard. But it's too tough for me. But anyway, thank you, Dil Raju sir. Actually, I know about Dil Raju sir, but my imagination of Dil Raju actually like big mush and like big chains. But he is like one software guy. So anyway, thank you so much, sir. Thank you for this opportunity for us. And actually, I am your big fan, Anil sir, because I saw Pattas. I'm only doing that Tamil version, that Srinivas Reddy garu role. So thank you so much. அண்டு தோழாவும் பார்த்தேன் சார், ரொம்ப சூப்பராக இருந்தது. தேங்க்யூ. ஸோ உங்கள் முன்னாடிலாம் வந்து நிற்கிறது எனக்கு பெரிய சந்தோஷம். ஸோ இந்த மாதிரி எங்களுக்கு இவ்வளோ ஒரு பெரிய ஆப்பர்ச்சுனிட்டி அவர் மூலமாக கிடச்சிருக்கு. ஸோ இதை விட ஒரு பெரிய இது இந்த படத்துக்கு கிடைக்காது தெலுங்குல. ஸோ தேங்க்யூ ஸோ மச் ஆல். தேங்க்யூ. சதீஷ் சார் வந்து இங்கிலீஷ் தெரியாது, நல்லா இங்கிலீஷ்லேயே பேசிட்டு போயிட்டார். எனக்கு அதுவும் தெரியாது, நான் தமிழ்லேயே பேசிடுறேன். எல்லாருக்கும் நன்றி. என்னுடைய படம் தமிழில் பெரிய சக்ஸஸ் ஆகிருக்கு. அதுக்கு சிவா சாருக்கும் அண்ட் ராஜா சாருக்கும் அவரோட ஃபேன்ஸுக்கும் ரொம்ப நன்றி. இங்கே தெலுங்குல தில்ராஜு சார் ரொம்ப நன்றி சார். என்னுடைய முதல் படமும் தமிழ்லேயும் சரி தெலுங்குலேயும் சரி ரொம்ப நன்றி சார். தேங்க்யூ ஸோ மச். అందరికీ నమస్కారం. So happy to be here for Remo. It's been a long wait to come to the Telugu industry, and I'm happy that before I make my debut, I hope this Remo is yet another successful venture for us. Thank you so much, sir, for releasing the movie. Raja Anna, thank you for everything from the start till today. And I'm sure this Remo is going to go even further. To our hero, I cannot say welcome to Telugu cinema, so I hope they welcome all of us to Telugu cinema. Thank you, sir, for coming. Thanks for coming. Thank you, Baki, for the trust you have in me. And once again,
I hope you guys like the songs as well as the movie. Please take it as a personal request and welcome our hero to the Telugu film world. Thanks. Thank you, everybody. What can I say? Tamil and Telugu cinema both have been like my right eye and my left eye. My travel has been always like that. I have an affiliation towards the language because there is a sync in the meter in both the languages. I don't know how it happens, but that's what nature has made. All the films which I've done in Telugu or in Tamil, if I do it in Telugu, it's dubbed in Tamil. If I do it in Tamil, it's dubbed in Telugu. That's the beauty of Southern language. United we stand. That's what is important. Thank you. Thank you. PC sir, it's just an honor to be standing on the stage in front of you and speaking these few words that I can. You said Tamil and Telugu industry are your both eyes. Whichever eye, whichever industry is, thank you for making the world so beautiful, making it look through your eyes, and that we saw all this in all these films. Thank you so much, sir. Thank you. Just an honor to be standing here, actually. Tarvata, firstly, because director Bakir Kannan, I know how ఎంత టెన్షన్ తీసుకొని ఉంటారో మీరు ఫస్ట్ ఫిల్మ్కి, ఎంత కష్టపడి ఉంటారో. అండ్ అది ఒక హీరో లాంటి శివకార్తికేయని మీరు హీరోయిన్ చేశారు. సో దానికి మీరు పడ్డ కష్టం ఎంతో నాకు తెలుసు. బట్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ నావెల్ వన్స్ వీ సా ద ట్రైలర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్కోరింగ్ సచ్ అ బిగ్ సక్సెస్. అండ్ విష్ యూ ద సేమ్ ఇన్ తెలుగు ఆల్సో. తెలుగులో కూడా డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోలవెరెడ్డి, బట్ స్టిల్ ఫ్రమ్ దేర్ యూ కమ్ అ లాంగ్ వే. అండ్ మీరు ఒక్క సినిమా ఇక్కడ చేయకపోయినా because as they say, music is so very special for everyone. Thank you so much. And of course, Sati Tamil industry కూడా అంతే ఫాలో అవుతాను. అండ్ మీ గురించి ఆయన మాట్లాడింగ్ యాజ్ ఒక యాంకర్ లాగా, ఒక టీవీ హోస్ట్ లాగా స్టార్ట్ అయ్యి ఒక జస్ట్ 2012లో ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. ఇది 2016. అంటే ఒక జస్ట్ ఒక 3 years స్పాన్లో, మధ్యలో వచ్చిన ఒక 3 years స్పాన్లో ఒక తమిళ్లో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్గా నిలదొక్కోవడం కాదు, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ్ ఇండస్ట్రీయే కాదు, టోటల్ తమిళనాడు ఎదురు చూసే స్థాయికి ఎదిగిన శివ గారికి నిజంగా సార్, ఇట్స్ జస్ట్ ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ థింగ్, యూఆర్ లివింగ్ అ కామన్ మ్యాన్స్ డ్రీమ్. ఐ థింక్ ఎంతోమంది మీలాగా అవ్వాలనుకుంటారు, బట్ యునో ద వెరీ ఫ్యూ పీపుల్ హూ మేక్ ఇట్ విత్ సచ్ నో బ్యాకింగ్ అండ్ సచ్ అ బిగ్ స్ట్రగుల్. అందరికీ நமஸ்காரம், எல்லாருக்கும் வணக்கம். எவ்ரி டைம் இங்கே வந்து பேசும்போதும் ஃப்ரெண்ட்ஸ்கிட்ட வந்து தெலுங்குல கேட்டு அதை வந்து பைஹார்ட் பண்ணிட்டு தான் வருவேன். பட் வந்ததுக்கப்புறம் எந்த ஸ்டேஜ்லேயும் இது வரைக்கும் சொன்னதில்லை, கரெக்டாக நான் பேசினதில்லை. ஏன்னா காமெடி நல்லா பண்ணுவோம், தெலுங்கு கரெக்டாக பேசுகிறேன்னு போய் அது ரொம்ப காமெடி ஆகிடுமோன்னு பயம் எனக்கு. அதனால் பட் நெக்ஸ்ட் டைம் ப்ராப்பராக அதை கற்றுட்டு வந்து ஐ வில் ஸ்பீக். அண்ட் ஃபர்ஸ்ட் தேங்க்ஸ் தில்ராஜு சார். இந்த ரெமோ ஃபஸ்ட்டு இந்த படம் பார்த்துட்டு எனக்கு கிடைச்ச ஃபஸ்ட் விஷ் வந்து தில்ராஜு சார் உங்ககிட்ட இருந்து தான் சார். ஐ வாஸ் வெரி ஹாப்பி. எனக்கு ஒன்றுமே புரியல, ஏன்னா ஒரு சின்ன ஃப்ளாஷ்பேக் இருக்குது உங்களோட. நான் ஃபர்ஸ்ட்டு தேட்டரில் பார்த்த தெலுங்கு ஃபிலிம் வந்து பொம்மரில்லு. அண்ட் பொம்மரில்லு படம் பார்த்தேன். எனக்கு அப்போ வந்து தெலுங்கு ஃபிலிம்ஸ் நான் அதுக்கு முன்னாடி ஃபுல் ஃபிலிம் பார்த்ததே கிடையாது. எனக்கு பாதி டைலாக்ஸ் வந்து எனக்கு புரியல, பட் ஸ்டில் ஐ க்ரைட், ஸ்டில் ஐ லாஃப்ட். அந்த படம் அந்த டைமில் தான் ஐ லாஸ்ட் மை ஃபாதர். ஸோ அதனால ரொம்ப கனெக்டடாக இருந்தேன் அந்த படத்து மேலே. ஸோ அதனால் அந்த படத்தில் ஒர்க் பண்ண எல்லார் மேலேயும் ஒரு எக்ஸ்ட்ரா அட்டாச்மெண்ட் எனக்கு. அது எந்த லெவலுக்கு போச்சுன்னா, சினிமாவில் வந்ததுக்கப்புறம் என் ஃப்ரெண்ட் கேவ் யூ நம்பர், உங்ககிட்ட வந்து சினிமாவில் சான்ஸ் ட்ரை பண்ணும்போது உங்ககிட்டேயும் ட்ரை பண்ண சொல்லி கொடுத்தாங்க. பட் ஐ டென்ட் டிஸ்டர்ப் யூ, ஓகே. எனக்கு இப்போ அதெல்லாம் ஞாபகத்துக்கு வருது. ஸோ அப்படி நான் ஆசைப்பட்டது, பார்த்தது, அந்த விஷயங்கள்லாம் சேர்ந்து இப்போ எப்படி மாறி இருக்குன்னா, தில்ராஜு சார் வந்து ஒரு பெரிய பிளாட்ஃபார்ம் க்ரியேட் பண்ணி கொடுத்துருக்காங்க தெலுங்கு சினிமாவில். இந்த ரெமோ படத்துக்கு, எங்கள் டீமுக்கு, எனக்கு அப்படின்போது ஐ எம் வெரி ஹாப்பி சார். தேங்க்யூ ஸோ மச் ஃபார் திஸ். அண்ட் நீங்கள் எவ்வளோ பேஷனேட்டாக, எவ்வளோ ஸ்ட்ராங்காக, அக்ரெசிவாக, எப்படி வேணாலும் சொல்லலாம், நீங்கள் எப்படி ஃபிலிம் பண்ணுறீங்கன்றது இட் ரீச்சஸ் தேர் தமிழ்நாடு வரைக்கும். ஸோ வி ஆர் வெரி ஹாப்பி டு அசோசியேட் வித் யூ சார். உங்கள் நேம் வந்து இதில் இருக்குதுன்றது இட்ஸ் எக்ஸ்ட்ரா ஸ்பெஷல் ஃபீலிங் அண்ட் ஒரு ப்ரிவிலேஜும் கூட. தேங்க்யூ சார், தேங்க்யூ தில்ராஜு சார். அண்ட் வம்சி சார், தேங்க்யூ. ஏன்னா
நான் ஸ்ட்ராங்காக பிலீவ் பண்ணுறது இந்த உலகத்தில் லவ்வை தாண்டி பவர்ஃபுல்லானது எதுவுமே இல்லை. அப்படி ஒரு லவ் அண்ட் அஃபெக்ஷன் உங்களுடைய வேர்ட்ஸில் இருந்தது. தேங்க்யூ ஸோ மச் சார் ஃபார் இட். அண்ட் உங்களுடைய படம் மாதிரியே உங்களுடைய ஹார்ட்டும் இருக்குதுன்னு நினைக்கிறேன். ஸோ இட்ஸ் ஸோ பியூர் அண்ட் இட்ஸ் ஸோ அஃபெக்ஷனேட். தேங்க்யூ ஸோ மச் ஃபார் யுவர் வேர்ட்ஸ் சார். அண்ட் அனில் பிரதர், தேங்க்யூ. உங்களுடைய பட்டாஸ் நான் பார்த்தேன், நான் ஐ லைக் டிட். எல்லா எமோஷன்ஸும் அதில் இருந்தது. இப்போ எனக்கு தெலுங்கு படங்கள் நல்லா புரிய ஆரம்பிச்சிடுச்சு. எனக்கு நான் நிறைய பார்க்க ஆரம்பிச்சிட்டேன் தேட்டரில் போய். தேங்க்யூ உங்களுடைய வேர்ட்ஸ்க்கும். அண்ட் மஞ்சு காரு உங்களுக்கும் தேங்க்ஸ். நிறைய சொன்னீங்க. அண்ட் வி பிலாங் டு சேம் ஃபேமிலின்னு நினைக்கிறேன். தப்பாக நினச்சிக்க போகிறாங்க. லைக் ஆங்கர் ஃபேமிலி. ஆங்கர் ஃபேமிலி நாங்கள் எல்லாமே. தேங்க்யூ, மை ப்ளஷர். நல்லா இருக்கு ஹைதராபாத்தில் இப்படி நம்மளுடைய படம் வந்து. அண்ட் நான் இங்கே வந்து தெலுங்குல வந்து லிப்ஸிங்க்லாம் பண்ணும்போது சதீஷ் மார்னிங் பார்த்துட்டு சொன்னார், ஏங்க தப்பாக பாடியிருக்கீங்க தெலுங்கு அப்படின்னு சொல்லி. அதுதான் ஏன் டப்பிங் அப்படின்னு சொல்லி நான் சதீஷ்ட சொல்லிருந்தேன். நான் ஒரு மாதிரி ஒரு புது எக்ஸைட்மெண்ட் இருக்குது. ஃபர்ஸ்ட் டைம் ஃபர்ஸ்ட் ஃபிலிம்காக ஸ்டேஜில் நிற்கும்போது எப்படி இருப்போமோ அப்படி இருக்குது. தமிழில் ரெமோ பெரிய சக்ஸஸ் கிடச்சிருக்கு. ஸோ இங்கேயும் அது கிடைக்கும்னு நம்புகிறோம். அகெயின் இது ஒரு எக்ஸாம் மாதிரி தான். பட் எங்களுக்கு வந்து நல்ல டீச்சர் கிடச்சிருக்காங்க, தில்ராஜு சார் மாதிரி. ஸோ எங்களை எப்படியாவது பேப்பர் சேஸ் பண்ணியாவது பாஸ் பண்ண வச்சுருவாங்கன்னு நினைக்கிறேன். அண்ட் என்னுடைய டீம், அவங்களுக்கு நான் எத்தனை தடவை வேணாலும் தேங்க்ஸ் சொல்லலாம். பாக்கியராஜ் கண்ணன், பிசி சார், அண்ட் ஆர்டி ராஜானா, அண்ட் என்னுடைய நண்பர்கள் சதீஷ் அண்ட் அனிருத் அண்ட் உங்கள் எல்லாருக்குமே பெரிய தேங்க்ஸ். அண்ட் இந்த ரெமோவில் எனக்கு என்ன நேம் கிடச்சிருந்தாலும் அஸ் பிசி சார் செட், நாங்கள் எல்லாருமே யுனைட்டடாக இருந்தோம். அதனால தான் இங்கே நிற்கிறோம் அப்படின்னு நினைக்கிறேன். ஸோ இப்படியே நிறைய படங்கள் பண்ணோன்னு ட்ரைங் ஃபார் திஸ். அண்ட் தெலுங்கு ஆடியன்ஸ், உங்களுக்கு வந்து பிசி சார் செட் வந்து நீங்கள் வந்து இது என்ன மாதிரி படம் எப்படி படம்னு பிரித்து பார்க்குறதில்ல. படம் நல்லா இருந்ததுன்னா அது எல்லா ஊர்லேயுமே அப்படி தான் அங்கே ஓடும். ஸோ இங்கே உங்களுக்கு இந்த படம் பிடிக்கும்னு நம்புகிறோம். ஹோப் யூ லைக் திஸ் ரெமோ. ரெமோ இஸ் ஆல் அபவுட் லைக் ஒரு பாய் ஒரு கேர்ளாக மாறி போக வேண்டிய கட்டாயம் வருது. ஒய் அப்படிங்கிறது தான். அது ஒரு வித் மோர் ஆஃப் லவ் அண்ட் நிறைய ஃபன்னோட ட்ரீட் பண்ணியிருக்கோம். ஹோப் யூ வில் லைக் இட். அண்ட் ரெமோ படத்தை இங்கே தேட்டரில் ஆடியன்ஸோடு பார்க்குறதுக்கு நான் வெயிட் பண்ணிருக்கேன். அண்ட் ஒன்ஸ் அகெயின் அண்ட் ஸ்பெஷல் தேங்க்ஸ் டு மாலாமணியன் மேம். தேங்க்யூ மேம் இதுக்கு. அண்ட் ஒன்ஸ் அகெயின் தேங்க்யூ தில்ராஜு சார். சூப்பர் பிளாட்ஃபார்ம் இந்த படத்துக்கு. வி கான்ட் ஆஸ்க் ஃபார் மோர் ஐ திங்க். அண்ட் தேங்க்யூ ஸோ மச் சார். தேங்க்ஸ் லாட். தேங்க்யூ எவ்ரி ஒன். தேங்க்ஸ் ப்ரெசன்ட் மீடியா எல்லோரும் வந்ததுக்கு ரொம்ப தேங்க்ஸ். தேங்க்யூ. For the first look and song, హీరోయిన్ అనుకుంటున్నారు, కీర్తిని మర్చిపోయారు. இல்லை ஹீரோயின் அவங்க தான். அண்ட் நான் இதுக்கு மேலே ஹீரோயினாக நடிக்க மாட்டேன் சார், என்னால் முடியல சார். வம்சி சார் சொல்லிக்கிறேன். ஏன்னா இதோட மேக்கப் டைமே ரொம்ப நேரம் ஆச்சு. அதில் 2 சீனே ஷூட் பண்ணிடலாம் மேக்கப் பண்ணுற டைமில். ஸோ ஹீரோயின் வந்து கீர்த்தி தான். அண்ட் யூனோ நேனு சைலஜாவில் அவங்க எல்லாருக்குமே பிடிச்ச ஒரு கேரக்டர் அவங்க பண்ணியிருந்தாங்க. அவங்க வர முடியல, சாரி சொல்ல சொன்னாங்க. அண்ட் கீர்த்தியோட ஆன் பிஹாஃப் ஆஃப் கீர்த்தி உங்கள் எல்லாருக்கும் தேங்க்ஸ். தேங்க்யூ.